అమ్మ పడి మీద కర్పూరం వెలుగుతున్నప్పుడు స్వామి జ్యోతిస్వరూపుడే చూస్తూ ఉంటాడు. స్వామి మీరు మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుస్తాడు. అలాగే మీరు ఆ కోరిక తీరంగానే మీ అన్నయ్యకు, మీ ఇళ్ళగారికి కానీ, మీ స్వామికి కానీ ఎవరికో ఒకరికి మాల వేస్తామండి, మా కోరిక తీర్చండి అని స్వామి ఒక్కసారి తలుచుకోండి. వచ్చే సంవత్సరం మీరే చెప్తారు, మనోహర స్వామి మీరు చెప్పారు పని మీద వెలుగుతున్నప్పుడు మేము కోరుకున్నాం, ఆ కోరిక నెరవేరింది, మా అబ్బాయి స్వామితో మాల వేయించాం, మా తమ్ముడితో మాల వేయించాం, మా అన్నగారితో మాల వేయించారు, మీరే చెప్తారు స్వామి. తప్పకుండా మీకోసమే కూర్చోబెట్టిన తల్లి, మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే దీక్ష కూడా ఇప్పించండి మీ కోరిక తీరంగా.